హైదరాబాద్ సగం ఖాళీ అయింది. ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వచ్చిన జనం సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో వరుసగా 2 బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక సిటీలో ప్రధాన బస్ స్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో బస్సుల కోసం జనం బారులు తీరారు. పండుగ సందర్భంగా ఆర్టీసీతో రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ఇక ఎల్బీ నగర్ లో ప్రయాణికుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. వారం రోజులు సెలవు దినాలు ప్రకటించడంతో అయితే ఇటు నగరవాసులందరూ కూడా పల్లెల బాట పట్టారు. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కానీ బస్టాండ్లు కానీ ప్రయాణికులతో అయితే కిక్కిరిసిపోయాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి విజయవాడ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. ఎల్బీ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్కి అయితే ప్రయాణికుల రద్దీ కొంత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇక్కడ విజయవాడకు సంబంధించినటువంటి బస్ స్టాండ్లో ఇటు విజయవాడతో పాటు అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడికి చేరుతున్నాయి. అంతేకాకుండా ఇటు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. ప్రయాణికులందరూ కూడా ఇటు హైదరాబాద్ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో వద్దకు చేరుకొని మెట్రో అనంతరం అయితే ఇక్కడికి బస్టాండ్కి చేరుకుంటున్నారు. మనం చూడవచ్చు బస్సులు కూడా ప్రయాణికులకు అవసరానికి సరిపడగా అయితే ఇక్కడ అధికారులు బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంజీబీఎస్లో ప్రారంభమైనటువంటి బస్సులు అయితే ఇక్కడ విజయవాడ బస్ స్టాప్ మీదుగా ఇటు సిటీ దాటే అవకాశం ఉన్న క్రమంలో చివరి బస్ స్టాప్ కావడంతో అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచే వెళ్ళేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు విజయవాడకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రజలందరికీ కూడా సరిపడా బస్సులను అయితే ఇప్పటికే ఆర్టీసీ ఇక్కడ అందుబాటులో ఉంచుతూ ఉంది. వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా కావాల్సిన విధంగా కూర్చునేందుకు ఇక్కడ చైర్లను ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సినటువంటి త్రాగునీటి సౌకర్యాలను కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు అయితే అందుబాటులో ఉంచారు. ఇక్కడ మనం చూస్తున్నాం టెంపరవరీ బస్ స్టాండ్ అయినప్పటికీ కూడా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం గత 2 రోజుల క్రితమే ప్రయాణాలు ప్రారంభం కావడంతో ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా అయితే హైదరాబాద్ సిటీలో రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో అయితే ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకు ఆలస్యం కాకుండానే ఇటు అధికారులు వారికి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు అన్నీ కూడా గమనించాం. అంతేకాకుండా ఇప్పుడు బస్సులు కనుక గమనిస్తే గత 2 రోజుల నుంచి సుమారు 80% మించి ప్రయాణికులు ఇప్పటికే స్వస్థతలకు చేరుకోవడంతో అయితే బస్సులన్నీ కూడా కొంత నిలకడగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ బస్సులలో ఉన్నటువంటి సంఖ్య కూడా సీట్లకు సరిపడనే బస్సులలో జనాలు అనేది వెళ్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి ఇంకా కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అయితే ప్రజలందరూ కూడా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు, వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఎందుకంటే రేపటి నుంచే పండుగ ప్రారంభం కావడంతో అయితే ఇప్పటికే భోగి పండుగ రేపు కావడంతో ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంత రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి డీలక్స్ బస్సులను అయితే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ సర్వీస్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను, స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసి అయితే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీ ధరల పట్టిక కనుక గమనిస్తే షెడ్యూల్ బస్సులకు యథావిధిగా ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఆ డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రత్యేక బస్సులకు మాత్రం అదనంగా 50% ఛార్జీలను కూడా పెంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం గత 2 రోజులుగా చూస్తున్నాం. కొంత రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. సీట్లకు సరిపడా మాత్రమే జనాలు ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. రానున్న 24 గంటల పాటు కూడా ఈ రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నారు. అన్ని బస్ స్టాండ్లలో కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అడిషనల్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికుల అవసరాలకు సరిపోయే బస్సులను అయితే ఇక్కడ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. మనం చూస్తున్నాం ఇటు తెలంగాణ జిల్లాలైనటువంటి చాలా జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి బస్సు సర్వీసులను అధికారులు షెడ్యూల్ బస్సులతో కాకుండా అదనపు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా బస్సులకు ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా అయితే ఆర్టీసీ అధికారులు ఇటు బస్సుకు సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి మూమెంట్ ఆధారంగా చేసుకొని అయితే ఉన్నతాధికారులతో చర్చించి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులను కూడా తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బస్టాండ్ సమీప ప్రాంతాలలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇక్కడైతే అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే బస్టాండ్ సమీపంలో ఇటు ప్రైవేటు వాహనాల రద్దీ కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు
సఫిషియెంట్గా ఉండడంతో ప్రజలందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణాలు కొనసాగించేందుకైతే కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్స్ ఇక్కడైతే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా రద్దీ ఇదే విధంగా కొనసాగనుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా అయితే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు సరిపడా అవసరాలకు సరిపడా అయితే బస్సులను కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అయితే బస్టాండ్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.